హాయ్ హలో నమస్తే. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారతదేశానికి సంబంధించిన కొన్ని ఫైటర్ జెట్స్ని కూల్చారా లేదా అనేటువంటి చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ చర్చ అనేది కంట్రవర్సీ అయింది. కొంతమందిని తిట్టారు, కొంతమందిని ట్రోలింగ్ చేస్తున్నారు, కొంతమంది అటాక్ చేస్తున్నారు. సో మనకు తెలిసి ఒక చర్చ అయితే జరుగుతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ జెట్స్ని, ఫైటర్ జెట్స్ని కూల్చారా లేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి సంబంధించి గతంలో కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి, అపోజిషన్ వాళ్ళు అడిగారు. బట్ నిన్న సింగపూర్లో ఎయిర్ మార్షల్ అనిల్ చౌహాన్ ఎయిర్ మార్షల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సింగపూర్ ఛానల్లో కూర్చొని. ఇది ఒకటి ప్రాబ్లం. మన వాళ్ళు ఇక్కడ భారతదేశంలో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఎన్ని ఫైటర్ జెట్స్ని కూల్చారా లేదా చెప్పండి అంటే ఎవరు చెప్పలేదు. ఇక్కడ పోయి సింగపూర్ ఛానల్లో కూర్చొని చెప్పారని పాపం ఈయన్ని ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఎయిర్ మార్షల్ని, మన కోసం ఫైట్ చేసిన వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా చెప్పనివ్వండి, ఆయన ఒక ఇంటర్వ్యూకి అవకాశం వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్పుంటాడు ఆయన. బట్ ఈయన ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఎనివే ఆయన ఏం చెప్పారని చూద్దాం. ఓకే, డిడ్ హీ సే ఇండియన్ ఫైటర్ జెట్స్ షాట్ డౌన్ బై పాకిస్తాను ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చిందని ఆయన నిజంగా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. దాని అర్థం ఏంటి అనేది చూద్దాం. దానికంటే ముందు ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, మేము భారతదేశానికి సంబంధించిన 6 ఫైటర్ జెట్స్ని మీకు కూల్చామని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు గతంలో. అది మన అబద్ధం అని చెప్పి మనం కొట్టిపారేసాం. అబద్ధం ఆడుతున్నారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళని మనం అన్నాం. అండ్ మోర్ ఓవర్ అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు. ఒక రూటర్ అనేటువంటి ఇంటర్నేషనల్ ఛానల్లో అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ తను ఒక మాట అన్నాడు, పాకిస్తాను భారతదేశానికి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూల్చిందా అని అడిగితే అతనేమన్నాడట, చైనాతో తయారు చేసిన J-10 ఫైటర్ జెట్స్ ఉపయోగించి కనీసం 2 ఫైటర్ జెట్స్ మాత్రం కూల్చుంటారు అని మా దగ్గర సమాచారం ఉందని అమెరికా చెప్పింది. ఓకే, ఇక్కడేం పాకిస్తాన్ 6 అన్నాడు, ఇదేమో 2 అన్నాడు యుఎస్ అతను. వీళ్ళు చైనాకి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైటు 3 ఫైటర్ జెట్స్ని కూల్చారని చెప్పి ఒక ఫేక్ ఫోటో పోస్ట్ చేశాడు. ఎప్పుడో ట్రైనింగ్ అప్పుడు కొలాప్స్ అయిన ఒక ఫైటర్ జెట్స్ని పోస్ట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనోళ్ళు దాన్ని బ్లాక్ చేశారు దాన్ని. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు పాకిస్తాన్ మేము కూల్చామని చెప్తుంది, అమెరికా ఇంటెలిజెన్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తుంది, చైనా వాడు పోస్ట్ చేశాడు, డిలీట్ చేశాడు, మనం బ్లాక్ చేసాము. ఈ బ్యాక్గ్రౌండ్తో ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఆల్రెడీ అనుమానం ఉన్నప్పుడు ఏకే భారతి మన ఎయిర్ మార్షల్ ఈయన ఒక మాట అన్నారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఒక ఆయన అన్నారు, ఈయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే అడిగారు, ఏమంటే రాఫెల్ జెట్స్ని కూల్చారా అని అడిగారు. రాఫెల్ జెట్స్ని పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా ఏమైనా కూల్చారా అంటే ఈయన ఒక మాట అన్నారు. ఏమన్నారు, నన్ను ప్రశ్న అడిగినందుకు సంతోషం, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అబౌట్ రాఫెల్ జెట్స్. వీఆర్ ఇన్ ఏ కాంబాట్ సినారియో అండ్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. క్వశ్చన్ ఈస్, హ్యావ్ వీ అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్? ఆన్సర్ ఇస్ ద థంబింగ్ ఎస్. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా ప్రశ్న అడిగి మంచి పని చేసావు, థ్యాంక్ యూ. మనం యుద్ధం చేస్తున్నాము, ఫైట్ చేస్తున్నాము, యుద్ధం చేసేటప్పుడు నష్టం అనేది కామన్ థింగ్ అన్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంది, రాఫెల్ జెట్స్ని కూల్చారా అని అడిగితే ఈయన ఆన్సర్ చెప్పింది ఏంది, మనం యుద్ధం చేసేటప్పుడు నష్టం అనేది జరగడం కామన్ థింగ్ అన్నాడు. అంటే అర్థం రాఫెల్ జెట్స్ని కూల్చారేమోనని అనుమానం వచ్చింది, ఈయన కూల్చలేదని లేదు, నష్టం అనేది సాధారణంగా జరుగుతుంది అన్నాడు. అంటే అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చింది కాబట్టి ఎన్ని ట్రిగర్ అయినాయి. నేను గతంలో ఏం చెప్పింది, ఇంకో మాట ఏమన్నారు, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మేము ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాము, మా పైలట్స్ అందరూ వచ్చేసారు బ్యాక్, మాకు ప్రాబ్లం లేదన్నారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ అంటే, గతంలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, మేము పాకిస్తాన్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మేము మీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే దాడి చేయబోతున్నాము, పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాల్సింది కానీ వాళ్ళు వేరే నిర్ణయం తీసుకున్నారు మాకు వ్యతిరేకంగా వెళ్ళటానికి, ఇది సో సాడ్ అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది కాంట్రవర్సీ.
యుద్ధం జరిగేటప్పుడు ఫైటర్ జెట్స్ కూలటం కామన్, యుద్ధం జరిగేటప్పుడు రాఫెల్ జెట్స్ కూలటం కామన్, ఆకాష్ జెట్స్ అయినా కానీ కూలటం అనేది ఆ ఎనిమీ అనేవాడు కౌంటర్ అటాక్ వేస్తాడు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. క్వశ్చన్ ఇక్కడ వచ్చింది క్వశ్చన్, నువ్వు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే కూల్చి ఉండొచ్చు కదా అనేది కదా ఇక్కడ ప్రశ్న. నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? నీ శత్రువుకి నువ్వు ముందుగానే ఫోన్ చేసి ఇదిగో నీ ఇంటి మీదకి రాళ్ళు అయిపోతున్నానని చెప్తే డోర్ వేసుకుంటాడు కదా, లేదంటే వాడు కూడా రాళ్ళు పట్టుకుని నిలబడతాడు కదా నువ్వు వచ్చేలోపు. నువ్వు ఎందుకు చెప్పావు అనేది కదా ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్న అడుగుతున్నారు తప్ప మీరు ఆర్మీని క్వశ్చన్ చేస్తారా? యుద్ధంలో రాఫెల్ జెట్స్ కూలిపోతే క్వశ్చన్ చేస్తారు. ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఆర్మీని ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఆర్మీ యుద్ధం చేసి ఫైటర్ జెట్స్ కూలిపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నించరు. మోర్ ఓవర్ వీ అప్రిషియేట్ దెమ్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ అస్. హియర్ వీఆర్ నోబడీ ఈస్ ఆస్కింగ్ questioning army, nobody is questioning the capability of army, nobody is questioning or asking answers from the army. We are asking politicians, political decision. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినట్టు ఒక పొలిటికల్ డెసిషన్ ఏంటంటే ముందుగానే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అది కదా ఇక్కడ ప్రశ్న. నువ్వు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాబట్టే వాళ్ళు అప్పటికే రెడీగా ఉన్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చొని, ఛానల్స్లో కూర్చొని, ఇంటర్నేషనల్ ఛానల్లో ఇదిగో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు మా మీద దాడి చేస్తామని చెప్తున్నారు, మా మీద దాడి చేస్తే మేము అనుభవం వేస్తామని చెప్పి వాడు 3 రోజుల నుంచి కూర్చొని రెడీగా ఉన్నాడు అక్కడ సెంటర్లో, పాకిస్తాన్లో. ఆల్రెడీ వాడు రెడీగా ఉన్నాడు, వాడు బాంబులు పెట్టుకొని గన్నులు పెట్టుకొని, నువ్వు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ముందుగానే దాడి చేయబోతున్నాను అని చెప్తే అడుగుకుంటాడా? కాబట్టి మన ఫైటర్ జెట్స్ కూల్చి ఉండొచ్చు ఇనిషియల్ స్టేజ్లో అనేది కదా ఇక్కడ ప్రశ్న. దాన్ని గురించే కదా రాహుల్ గాంధీ అడిగింది. ఏమన్నాడు? వై డిడ్ యూ ఇన్ఫార్మ్ పాకిస్తాన్ బిఫోర్ ఆపరేషన్ సింధూర్? హౌ మెనీ ఫైటర్ జెట్స్ వి లాస్ట్ నాట్ ఇన్ ద వార్ జస్ట్ బికాజ్ యూ ఇన్ఫార్మ్డ్? దిస్ ఈస్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ దట్ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాబట్టి ఎన్ని లాస్ట్ అయ్యాం, అంతే తప్ప యుద్ధంలో ఎవరు అడుగుతారండి? యుద్ధం మన కోసం చేస్తున్నారు, పోతాయి కొన్ని జెట్స్ పోతాయి, దాని గురించి ఎవడు అడగరు. నువ్వు ఇన్ఫర్మేషన్ ఒక రాంగ్ స్టెప్ వేసావు, అదేంది ఇన్ఫర్మేషన్ ఇవ్వటం రాంగ్ స్టెప్. ఆ రాంగ్ స్టెప్ వల్ల ఎన్ని కోల్పోయాం అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, దాన్నే రేవంత్ రెడ్డి కూడా ట్రిగ్గర్ చేశాడు 2 days క్రితం. రేవంత్ రెడ్డి గారు అడిగారు, ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఫైటర్ జెట్స్ని ఎన్ని కోల్పోయని చెప్పలేదు మోడీ గారు అని చెప్పి ఈయన మళ్ళీ దాన్ని ట్రిగ్గర్ చేశాడు. మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అయింది. ఈయన పాకిస్తాన్ గబ్బర్ ఏదో అన్నారు ఈయన్ని, రేవంత్ రెడ్డి గారిని ఓకే అడిగాడని చెప్పి అదొక పెద్ద ఇష్యూ అయింది. సో ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే నిన్న సింగపూర్ మీడియా ఛానల్లో కూర్చొని ఈయన అనిల్ చౌహాన్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈయన ఇంటర్వ్యూలో చెప్పింది ఇది క్లారిటీగా, కొంతమంది క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఈయన ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఈయన ఏమన్నారు, ఇదే ప్రశ్న అడిగారు. ఏమన్నా పాకిస్తాన్ వాళ్ళు మన ఫైటర్ జెట్స్ని కూల్చారా? వాళ్ళు మేము 6 కూల్చామంటున్నారు, అమెరికా వాళ్ళు 2 అంటున్నారు, చైనా వాడు 3 అంటున్నారు, ఏకే భారతి గారు లాసెస్ అనేది కామన్ అన్నారు, మీ అపోజిషన్ లీడర్ ఏమో అడుగుతున్నాడు ఎన్ని కూల్చారని. నిజంగా కూల్చారా అని అడిగారండి. అడిగితే అతనే అన్నాడు, దిస్ ఇస్ అ స్టేట్మెంట్ హి మేడ్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ ది జెట్ బీయింగ్ డౌన్ బట్ వై దే ఆర్ బీయింగ్ డౌన్. ఇక్కడ ప్రశ్న ఫైటర్ జెట్స్ని కూల్చారా కాదు, ఎందుకు కూల్చారు అనేది ఇంపార్టెంట్ అన్నాడు. ఎందుకు కూల్చారు అనేది ఇంపార్టెంట్ అన్నాడు. అంతతో ఆగల. ఏమన్నాడు, మన టాక్టికల్ మిస్టేక్స్ చేసాము ఇనిషియల్ స్టేజ్లో అన్నాడు. వాట్ మిస్టేక్స్ వర్ మేడ్, దోస్ ఆర్ ఇంపార్టెంట్, నంబర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ది గుడ్ పార్ట్ ఈస్ దట్ we were able to understand the critical mistakes which we made, remedy it, rectify it, and then implement it again after 2 days and flew our jets again targeting at long range. In a air marshal, no, chief of defense staff, in a chief of defense staff CDS ఈయన ఏమన్నారు, ఇదిగోండి మా ఫైటర్ జెట్స్ అనేవి 2 రోజులు ఇనిషియల్ స్టేజ్లో టాక్టికల్ మిస్టేక్స్ చేశాము, కాబట్టి ఎన్ని కూల్ అయ్యేది నంబర్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకు కూల్ అయ్యేది ఇంపార్టెంట్. మేము ఇనిషియల్గా కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ చేసాం కాబట్టి 2 రోజులు ఆపి తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ గాల్లోకి వెళ్ళాయి అన్నాడండి. గాల్లోకి వెళ్ళి మా టార్గెట్ని కొట్టాము అన్నాడు. ఇది ఈయన చెప్పింది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి అర్థం, దెర్ ఇస్ సమ్ టాక్టికల్ మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటి అని అంటే మేమేమంటే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాబట్టి రెడీగా ఉండి నీ దాన్ని ఫైటర్ జెట్స్ని కూల్చడానికి మేము అంటున్నాం. ఓకే,
రాహుల్ గాంధీ అంటున్నాడు, అపోజిషన్ అంటుంది, ఇండియన్ సిటిజన్స్ అంటున్నారు, ఇండియా బ్లాక్ వాళ్ళు అంటున్నారు, అపోజిషన్ లీడర్స్ ఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, రైట్? దీంట్లో ఎక్కడ ఐ మీన్ కంట్రవర్సీ ఏం లేదు, వెరీ క్లియర్ స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి ఇది జరిగింది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఇంకేమన్నారు? పాకిస్తాన్ క్లెయిమ్ ఆఫ్ షూటింగ్ డౌన్ 6 ఇండియన్ ఫైటర్స్ అబ్జల్యూట్లీ ఇన్కరెక్ట్, బట్ 6 కూలే అనేది మాత్రం ఆ నెంబర్ తప్పు అన్నాడు. బట్ ఎన్ని నెంబర్ కూలయ్యని చెప్పలా, బట్ అది తప్పు అన్నాడు, 6 అనేది తప్పు అన్నాడు. మేబీ 1 2 ఈయన సుబ్రహ్మణ్యం స్వామి గారు 5 కూలే అని చెప్పి పోస్ట్ చేశాడు, సుబ్రహ్మణ్యం బీజేపీ ఆయనే. ఓకే, ఇది ఆయన మార్షల్ గారు చెప్పిన, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు చెప్పినటువంటి మెయిన్ పాయింట్లు ఇవే. మేము పాల్గామ్లో 26 మంది భారతీయుల్ని చంపినందుకు ప్రతీకారంగా మేము టార్గెట్ చేశాము. 1 ఆపరేషన్ సింధూర్, 2ది మేము ఓన్లీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే దాడి చేశాము, ఇది 2ది. ఇది 3ది, మొదటి నుంచి కూడా పాకిస్తాన్ తోటి కమ్యూనికేషన్ ఓపెన్ చేసి ఉంచాము, ఎందుకంటే ఎస్కలేట్ చేయటం మాకు ఇష్టం లేదు, దీని మళ్ళీ పెద్దదవుతుందని చెప్పి మేము ముందుగానే ఓపెన్ చేసాం కమ్యూనికేషన్. ఇదొకటి ప్రాబ్లం. మోడీ గారు ఏమన్నారు, వాళ్ళు ఏడ్చుకుంటూ అమెరికా పోయారు, ఏడ్చుకుంటూ మనకి బెగ్గింగ్ చేశారు, సార్ మమ్మల్ని వదిలేయండి అంటే వదిలేసాము, అందుకని మేము సీజ్ ఫైర్కి వెళ్ళాము, ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎయిర్ మార్షల్ సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ చెప్పింది ఏంటి, డే 1 నుంచి వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అన్నారు. 8 ఓపెన్ ఫర్ డిస్కషన్ ఏంటి, 8 వాడు వచ్చి 26 మంది చంపేసిన తర్వాత యూ షుడ్ నాట్ డిస్కస్, డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసేయాలి, యుద్ధం చేసేయాలి, అది కదా మేము కోరుకుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఐఎఫ్ జెట్స్ వర్ షాట్ డౌన్ ఇన్ ది ఎర్లీ ఫేజ్, అది ఇండైరెక్ట్ చెప్పాడు ఆయన, డైరెక్ట్ చెప్పలేదు. ఎర్లీ స్టేజ్లో కొన్ని కోల్పోయాము, టెక్నికల్ మిస్టేక్స్ చేసాము, మేము దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మేము టార్గెట్ని చేంజ్ చేసామని అన్నారు. ఆ మిస్టేక్ ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే అని అంటాను. రాహుల్ గాంధీ అంటుందని మేము అంటుంది అదే, పబ్లిక్ జనాలు గవర్నమెంట్ని అడుగుతుంది అదే. ఓకే, పాకిస్తాన్స్ క్లెయిమ్ ఆఫ్ డౌనింగ్ 6 ఇండియన్ జెట్స్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ అబ్జల్యూట్లీ ఇన్కరెక్ట్. ఓకే, 6 అనేది తప్పు నెంబర్ అని. ఇంకొకటి, ఇదొకటి న్యూక్లియర్ వార్ గురించి మాట్లాడారు. మరి న్యూక్లియర్ వార్ వచ్చేదంటే లేదు, అసలు న్యూక్లియర్ వార్ అనేది చాలా దూరం ఉంది, అసలు ఆ టాపిక్కే దూరం ఉంది అన్నాడు. ఇట్స్ వెరీ ఫార్ ఫెచ్డ్ అన్నాడు. ఇదొక డౌట్ వచ్చింది. ట్రంప్ ఏం ట్వీట్ చేశాడు, ఇదిగో పాకిస్తాన్ అణుబాంబు వేయబోతుంది, అణుయుద్ధంగా మారబోతుంది, ప్రపంచ విధ్వంసం జరిగిద్ది, అందుకని మేము ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళిద్దరిని మేము మార్చాము, వి సేవ్డ్ ద వరల్డ్. అసలు అణుయుద్ధం అసలు ఇంక అయిపోయిందంటే కుత్తికి మీద ప్రాణం కాపాడామన్నట్టుగా ట్రంప్ గారు ట్వీట్ చేశారు కదా, అణుయుద్ధం రాబోతుందని. వాళ్ళు కూడా ఏదో అణుబాంబులకు సంబంధించిన వాళ్ళని పిలిచి, ఆ డిపార్ట్మెంట్ పిలిచి మీటింగ్ పెట్టి రేపు పొద్దున అనేయబోతున్నామని పెద్ద డ్రామా ఆడి, ఆ డ్రామాతోటి ట్రంప్ ట్వీట్ చేసి, ఇదంతా ఒక పెద్ద డ్రామాలాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ నోట్ చేసింది, ట్రంప్ చేసింది, ఇదంతా మేబీ ఇదిగో అణుబాంబులు అయిపోతున్నామని బెదరగొట్టి చేయడానికేమో. ఎంత పెద్ద డ్రామా అవి. ఈయన సింపుల్గా అసలు ఆ డిస్కషన్ వీఆర్ వెరీ ఫార్, ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళు దే ఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్ అంట. పాకిస్తాన్ తోటి డిస్కషన్కి ఓపెన్గానే ఉన్నారు, మాట్లాడుకున్నారు, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదంతా జరుగుతుంది వాళ్ళ మధ్య అని అంటున్నాడు ఆయన. ఓకే, సో ఇది సంగతి. మరి మోడీ గారేమో ఏడ్చుకుంటూ పోయారు, అది ఇది అని అన్నారు. సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఎలాగ అపోజిషన్ వాళ్ళు ఊరుకోరు కదా, అపోజిషన్ వాళ్ళు రంగంలోకి దిగారు. ఇది జయరాం రమేష్ గారు, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్, ఈయనేమంటాడంటే, ఇదిగోండి ఈయనేమన్నాడంటే, సో why such revelations were made abroad rather than through proper domestic channels? Why did we have to wait for statements from Singapore? We are supposed to be the mother of democracy. మన డెమోక్రసీకి మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెబుతున్నాం మనం. ఇక్కడి నుంచి మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, ఏం జరిగింది చెప్పండి పాకిస్తాన్ మన ఫైటర్ జెట్స్ని కూల్చిందా లేదా చెప్పండి అని అంటే మీరు చెప్పలేదు, ఇక్కడ పోయి సింగపూర్లో కూర్చొని చెప్పారు. మాకేంటి ఈ కర్మ, మన దేశం ఛానల్లో మన దగ్గర మనకు అకౌంటబిలిటీ ఉండాలి, మనకు చెప్పాల్సింది పోయి వేరే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్ అని ఈయన వేసాడు. ఓకే, ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయండి, ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ చౌహాన్ చెప్పిన దాంట్లో ఏంటి అనేది మీరు చెప్పాలి అని ఈయన ఒకటి అన్నాడు. మోరోవర్ కార్గిల్ రివ్యూ అప్పుడు ఇప్పుడున్నటువంటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఎవరైతే ఉన్నారో, జయశంకర్ వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం, కె సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నగారు
వాజ్పేయి గారి గవర్నమెంట్ కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత ఒక రివ్యూ కమిటీ వేశారు వాజ్పేయి గారు. ఆ రివ్యూ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబరే ఇప్పుడున్న ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు అది ట్వీట్ చేశాడు, ఇప్పుడున్న ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళ నాన్నగారు యొక్క మెంబర్గా రివ్యూ కమిటీ వేశాడు ఐ మీన్ వాజ్పేయి గారు. మరి మీరు రివ్యూ కమిటీ అయ్యారా? మీరు రివ్యూ కమిటీ వేయండి, ఏం జరిగింది, ఎన్ని ఫైటర్ జెట్స్ పోయినాయి, మొత్తం ప్రజలకు చెప్పాలి అని ఈయనకు ట్వీట్ చేశాడు. ఇది జరిగింది. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన ఒక ట్వీట్ చేశారు నిన్న. ఈయనేమి ట్వీట్ చేశారంటే, అకౌంటబిలిటీ అనేది నార్మల్ డెమోక్రసీలో, ఇది దేశభక్తికి సంబంధించిన ఇష్యూ కాదు, మేమందరం దేశభక్తులమే, గాంధీ కుటుంబం నుంచి చాలామంది దేశానికి ప్రాణాలు అర్పించారు, ఇక్కడ ఇష్యూ దేశభక్తి కాదు, మీరు అకౌంటబిలిటీ ఉండాలి, ప్రజలకు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పాలి, బికాజ్ యూఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ అని ఈయన వర్షన్. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇతను కూడా మాట్లాడాడు. ఇతను ఏమన్నాడంటే, నువ్వు ఇమ్మీడియట్గా పార్లమెంట్ సెషన్ పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడితే మోడీ రావట్లేదు, మోడీ మాకు అసలు సమాధానాలు ఇవ్వట్లేదు, కాబట్టి నువ్వు పార్లమెంట్ పెట్టి మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మోడీని అడగాలి అని ఈయన పార్లమెంట్ సెషన్ పెట్టమన్నాడు కాంగ్రెస్ ఆయన. ఇది జరిగింది. కొంతమంది నెటిజన్స్ కూడా మాట్లాడారు. ఇక్కడ ఎవరో ఒక అతను నెటిజన్ ట్వీట్ చేశాడు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అంట బ్రహ్మచలనే అని ఆయన అన్నాడు. ఈయనేందంటే, సింగపూర్ ఫోరం నుంచి పాకిస్తాన్ చైర్మన్, జాయింట్ చీఫ్స్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు. మరి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది అనేది ఇతను ఇంకొక అతను ప్రవీణ్ స్వామి అనే అతను ఇతనేమన్నాడంటే, frankly I don't understand the need to be so coy about this. The mature military should be able to acknowledge losses, learn from that, move on. ఇప్పుడు ఫైటర్ జెట్స్ కూల్స్తే దాని మీద మీరు పెద్దగా ఆలోచించేదే ఉంది, ప్రజలకు చెప్పాలి, ఎందుకంటే యుద్ధం అనేది నార్మల్గా ఫైటర్ జెట్స్ కూలుతాయి, ఆనెస్ట్గా అన్నీ చెప్పేసి దీన్ని కోల్పోయామంటే మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని దీని గురించి ఏంది ఇంత గొడవ అనేది ఒక నెటిజన్ చేసింది. ఓకే, అతను కూడా ఇంకొకటి ఏమన్నాడంటే, ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మేము 2 రోజులు మేము టాక్టికల్ మిస్టేక్స్ చేసాము, అందుకని 2 days ఉండి మేము ప్లాన్ మార్చుకొని ఆ 2 days తర్వాత మేము గాల్లోకి ఎగిరామని అన్నారు కదా ఆయన. దాని గురించి అతను ట్వీట్ చేశాడు. అంత పెద్ద ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే 2 రోజుల పాటు మీరు గాల్లోకి ఎగరలేదు అంటే, అసలు యుద్ధం చేసేదే ఫైటర్ జెట్స్, అట్లాంటి మీరు 2 రోజులు మీరు గాల్లోకి ఎగరలేదంటే ఆయన రిజైన్ చేయమనండి అని అతను పోస్ట్ చేశాడు. ఓకే, ఇంకొక సిటిజన్ ఏమంటాడంటే, మిలిటరీ పవర్ అండ్ చేంజ్, ఇండియా నీడ్స్ ఎ గవర్నమెంట్ విచ్ అండర్స్టాండ్స్ మిలిటరీ పవర్ అండ్ చేంజింగ్ గ్లోబల్ జియో పాలిటిక్స్ అండ్ డస్ నాట్ ఫూల్ అరౌండ్ విత్ ఇట్. ఓకే, మన భారతదేశానికి ఎలాంటి ప్రభుత్వాలు రావాలంటే, గ్లోబల్ మిలిటరీ పవర్ అర్థం చేసుకునే ప్రభుత్వాలు రావాలి, కానీ ఇలా కాదని ఇంకొక అతను చేసింది. ఇక్కడ మొత్తానికి 3 రెవల్యూషన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఫైటర్ జెట్స్ని కూల్చింది, రెండవది ఫైటర్ జెట్స్ అనేవి 2 రోజుల పాటు గాలిలో ఎగరలేదు, మూడవది పాకిస్తాన్ మిలిటరీ, ఇండియన్ మిలిటరీ ఆర్ మెచ్యూర్ అండ్ రేషనల్ అనే పదం వాడాడు ఆయన. ఎవరు? అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్, ఆయన మాట్లాడారు. దాన్ని బట్టి ఈ 3 విషయాలు ఒకటి బయటకు వచ్చినాయని ఒక అతను పోస్ట్ చేశాడు. ఇంకొక అతను ఏం పోస్ట్ చేశాడంటే, మీరు చేయాల్సిందే, మీరు చెప్పాల్సిందే, కానీ అది సింగపూర్లో కూర్చొని చెప్పడం ఏంటి, ఇది పెద్ద ఇండిసిప్లైన్, అది ఆయన సస్పెండ్ చేయండి అని ఇంకొక అతను పోస్ట్ చేశాడు. ఇంకొక అతను ఏదో పోస్ట్ చేశాడు, ఐఎమ్ సారీ సిడిఎస్ చౌహాన్ అనే అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఎందుకు కూర్చున్నావు, అక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్ పెట్టి ట్రై చేస్తున్నాను మాట్లాడటానికి, ఒక నా వ్యూస్, నా అభిప్రాయాలు చెప్పడానికి. లాంగ్వేజ్ నువ్వు ఫ్లూయెంట్ అవసరంలే, ఇట్ నీడ్ నాట్ టు బి వెరీ మచ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేట్ చేయగలిగితే చాలు. ఓకే, ఇది ఇట్లాంటి వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు, మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నువ్వు ఇంగ్లీష్ సరిగ్గా. నేను ఇంగ్లీష్లో ఒక వీడియో పెడితే కింద ఒక అతను పోస్ట్ చేశాడు, నువ్వు ఇంగ్లీష్ నువ్వు అంత ఫ్లూయెంట్గా లేదు, నువ్వు లోకల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నీకెందుకు ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి ఒక అతను కామెంట్ చేశాడు నాకు. ఓకే, బట్ ఇట్లాంటి వాళ్ళు డిస్కరేజ్ చేస్తే మీరు ఆపకూడదు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చినట్టు మనం గ్రామీణ ప్రాంతాల్లో నేర్చుకున్న ఇంగ్లీషు అమెరికా వాడు మాట్లాడలేము. ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించినటువంటి వాళ్ళు అమెరికాలో లేగిస్తే ఫ్లైట్లో జపాన్, ఇంగ్లాండ్ పోయినట్టుకి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆడ మనం డిస్కరేజ్ చేస్తారు, మనం డిస్కరేజ్ అవ్వకూడదు.
అసలు జనాలు ఏమనుకున్నారు అనవసరం. నువ్వు అనుకున్నది నీ అభిప్రాయం చెప్పడానికి ముందుకు వచ్చేయాలి, ఏ లాంగ్వేజ్ అయినా సరే. అందుకే ఇంగ్లీషు తెలుగు రెండిట్లో మాట్లాడుతున్నాను నేను. ఓకే. మదన్ ఎం శర్మ ఇతను కూడా అన్నాడు సిడిఎస్ ఆఫ్ ఆయన్ని నేషనల్ ఆయన అసలు ఎందుకు ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సిందని ఇది ఇస్తాను. ఓకే సరేనండి. వీళ్ళందరూ ట్రోల్ చేశారు. గతంలో ఈ అమ్మాయిని ట్రోల్ చేశారు. షీ లాస్ట్ హర్ హస్బెండ్ ఇమాన్షి నార్మన్ ట్రోల్డ్. ఎందుకంటే సరే జరిగిందని జరిగిపోయింది, మాకు హెల్ప్ చేసింది ఇక్కడ ముస్లిమ్స్ని టార్గెట్ చేయకుండా అన్నారని ట్రోల్ చేశారు ఆమెని. ఆ తర్వాత ఇక్కడ విక్రమ్ మిశ్రీని ట్రోల్ చేశారు. ఎందుకంటే విక్రమ్ మిశ్రీ అతని ఎంప్లాయీ, గవర్నమెంట్ ఏం చెప్తే అది వచ్చి బ్రీఫింగ్ ఇస్తారు ప్రెస్ మీట్కి వచ్చే. అతన్ని అతని ఫ్యామిలీని ట్రోల్ చేశారు అనవసరంగా. ఇప్పుడు ఇది ఏరియా నా అనిల్ చౌహాన్ ఈజ్ బీయింగ్ ట్రోల్డ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ది న్యూస్. ఎనివే ఫైనల్గా మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా ఆర్మీని కానీ క్వశ్చన్ చేయరు, ఆర్మీ క్యాపబిలిటీని క్వశ్చన్ చేయరు, ఆర్మీకి సంబంధించినటువంటి కానీ రక్షణ వ్యవస్థను కానీ సైనికుల యొక్క త్యాగాలను ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే మన కోసం దేశం మన కోసం ప్రాణాలు ఇచ్చి పోరాడుతున్న వాళ్ళు. బట్ పొలిటికల్ నిర్ణయాలు, పొలిటీషియన్స్ తీసుకునే నిర్ణయాలు మీకు అండర్స్టాండింగ్ లేకుండా ముందే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లాంటివి ఫారెన్ పాలసీ గురించి వీటి గురించే ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.